సో హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, ఇవాళ మనం క్లాస్లో ఎఫ్బిఓకి సంబంధించి ఎస్ఏ రైటింగ్లో సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కాన్సెప్ట్ని చూస్ చేసుకొని సో హౌ టు రైట్ ఎస్ఏ అండ్ సో వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు ఫాలో, కొన్ని క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఇదివరకే నేను మీకు ఒక 3-4 ఎస్ఏస్ గురించి డిస్కస్ చేశాను ప్రీవియస్ ఇయర్ క్లాస్లో. ఇంకొకటి ఇప్పుడేంటంటే ద టాపిక్ ఈజ్ అఫారెస్ట్రేషన్ అండ్ రీఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది టాపిక్ అన్నమాట. ఓకేనా, ఈ టాపిక్ని తీసుకున్నాం. సో ఎందుకు ఈ టాపిక్ని చూస్ చేశానంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమున్నాయో కూడా ఈ టాపిక్లో కవర్ అయిపోతాయి. ప్లస్ ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి అనేది మనం చూద్దాం. సో యాక్చువల్లీ ఇది ఎఫ్బిఓ ఎగ్జామ్. మీకు సిలబస్లో ఎస్ఏ రైటింగ్ అనేది మీకు సిలబస్ ఇవ్వలేదు కానీ బట్ కాన్సెప్ట్స్ ఇచ్చాడు, నథింగ్ బట్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద. ఎస్, అఫ్ కోర్స్ ఎన్విరాన్మెంట్ కంటే కూడా ఫారెస్ట్ మీద ఎస్ఏ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఎన్విరాన్మెంట్ కూడా చేద్దాం, ఎక్కువ ఉంది. సో బికాజ్ ఎందుకంటే సో యువర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి సో might be there is a chances to get essay on forest. ఓకే, ఫారెస్ట్ డిఫారెస్ట్రేషన్ గురించి కానీ అఫారెస్ట్రేషన్ గురించి కానీ అడుగుతారు. ఇక్కడ మన అఫారెస్ట్రేషన్ ఆ రీఫారెస్ట్రేషన్ అన్నాం అంటే ఫారెస్ట్ జోన్స్ని మనం రీగెయిన్ చేయడం. ఓకేనా, రీఫార్మేషన్, సో రీగెయిన్. సో దాన్ని మనం అఫారెస్ట్రేషన్ ఆర్ రీఫారెస్ట్రేషన్ అని పిలుస్తారు. సో ఇది రాసేటప్పుడు ఓకే, ఇందులో మళ్ళీ మీకు ఏంటంటే ప్రోగ్రామ్స్ అంటున్నాడు. సో అఫారెస్ట్రేషన్ రీఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయి, రిలేటెడ్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ మీరు ఎస్ఏ రాసేటప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ రాయడానికి ఎస్ఏకి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 మెయిన్స్లో మీకు ఎస్ఏ ఉంటుంది, ఐ మీన్ క్వశ్చన్ టు క్వశ్చన్కి ఆన్సర్ ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే యూపీఎస్సి మెయిన్స్లో మీకు ఏముంటుందంటే ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. బట్ ఇది ఎస్ఏ. ఓకేనా, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు గ్రూప్ 1లో కానీ లేదా యూపీఎస్సి మెయిన్స్లో కానీ లేకపోతే ఏదైనా క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయమంటే దానికి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో సబ్జెక్ట్ ఏం రాయాలి, ఎయిమ్ ఏది రాయాలి, బాడీలో ఏముండాలి, కన్క్లూజన్ ఏం రాయాలి, ప్లస్ ఇన్ని వర్డ్సే రాయాలి అని ఒక లిమిట్ కూడా ఉంటుంది అందులో. ఓకేనా, ఒక క్వశ్చన్కి ఇంతే ఆన్సర్ రాయాలి. సో ఇప్పుడు 500 వర్డ్స్ వచ్చే ఆన్సర్ నువ్వు రాయమని వాళ్ళు అడుగుతారు. అడగకపోయినా 500 to 600-700 వర్డ్స్కి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ని మనం కంప్లీట్ చేసి దానికి కన్క్లూజన్ ఇచ్చేయాలి. అంటే నువ్వు ఏం చెప్పాలనుకున్నా, దాన్ని కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడాలనుకున్నా, స్టాటిక్ పార్ట్ గురించి మాట్లాడాలనుకున్నా, about the schemes or programs whatever it may be, ఈ పర్టికులర్ వర్డ్స్లోనే మీరు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ని మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఒక లిమిటేషన్ ఉంటుంది. బట్ ఎస్ఐకి అలా లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఎస్ఐకి ఇన్ని వర్డ్స్ రాయాలి అన్ని వర్డ్స్ రాయాలి అని అడగరు. ఒకవేళ అడిగినా కూడా సో కొంచెం అటు ఇటు అయినా కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా, సో కాబట్టి ఎస్ఐకి ఒక లిమిట్ అంటూ ఉండదు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఒక కన్క్లూజన్ ఇవ్వాలి, లేకపోతే ఒక గోల్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి ఆబ్జెక్టివ్స్ రాయాలి, ఎయిమ్ రాయాలి, కింద బాడీలో సమ్ సబ్ హెడింగ్స్ పెట్టాలి, దానికి మళ్ళీ ఎలాబరేషన్ ఉండాలి. సో అలా ఉంటేనే క్వశ్చన్కి ఆన్సర్ అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ ఎస్ఐకి ఆ రూల్స్ ఏం లేవు. ఓకే, అంటే రాయాలి, రాస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. మీరు రాయకపోయినా దాన్ని బేస్ చేసుకొని మీకైతే మార్క్స్ కన్సిడర్ చేయకపోవడం అంటూ ఏమి ఉండదు. ఓకే, అంటే మీరు సబ్ హెడింగ్స్ ఎక్కువ పెట్టకపోయినా, దాని ఎలాబొరేషన్ ఎక్కువ ఇవ్వకపోయినా, ఓకే, లేకపోతే కన్క్లూజన్ ఇలాంటివి ఇవ్వకపోయినా ఇట్స్ ఓకే. నువ్వు మంచి కంటెంట్ని తీసుకొచ్చి రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు మార్క్స్ పడతాయి. కాకపోతే నువ్వు ఈ విధంగా రాసావనుకో, అంటే సబ్ హెడింగ్స్ పెట్టి అండర్లైన్స్ చేసి ఇలా రాసావనుకో, అప్పుడు ఇంకొంచెం చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది, వాళ్ళు చదవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి అలా ఎస్ఏ రైటింగ్ రాయాలి. మోస్ట్లీ మీరు ట్రై చేయండి, పై చార్ట్స్ కానీ గ్రాఫ్స్ గీయడం కానీ టేబుల్ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేస్తే ఎగ్జామినర్ ఏదైతే కరెక్షన్ చేస్తూ ఉంటారో పేపరు,
సో వాళ్ళకి ఈజీగా డయాగ్రమెటికల్ ప్రజెంటేషన్ లేదా టేబుల్ ఫార్మేట్ ప్రజెంటేషన్ చూసినప్పుడు ఏమవుతుందంటే, సో కరెక్షన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటది. బట్ అట్రాక్ట్ కూడా అవుతారనమాట. సో కాబట్టి అలా ట్రై చేయండి మాక్సిమం. ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు పెన్స్ కలర్స్ ఏం వాడొద్దు. సో ఎస్సే రాసేటప్పుడు బ్లూ పెన్, బ్లాక్ పెన్ ఇవి రెండే యూజ్ చేయండి. తర్వాత పెన్సిల్ కూడా వాడొచ్చు. ఓకేనా? పెన్సిల్ కూడా వాడొచ్చు. మీరు ఏదైనా పై చార్ట్స్ గానీ, లేకపోతే ఇమేజెస్ కానీ, ఏదైనా డయాగ్రామ్ ఒక ప్లాంట్ డయాగ్రామ్ గానీ, ఒక ఫారెస్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు డయాగ్రామ్స్ ఏమైనా వేయాలి అని అనుకుంటే పెన్సిల్‌ని యూజ్ చేయండి. అంతేగాని వేరే కలర్ పెన్స్ ఎక్కువ వాడొద్దు. ఓకేనా? ఈ మూడే వాడండి. అండ్ మీకు ఎలాగో క్వాలిఫైయింగ్ మార్క్సే అవి. మీరు ఎంత స్కోర్ చేసినా అవేం యాడ్ అవ్వవు. జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కాబట్టి, సో దానికి తగ్గట్లు మీరు ఆ వర్డ్స్‌లో కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ టాపిక్‌లో ఫస్ట్ మీరు ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎస్సే అంటే నథింగ్ బట్ ఎయిమ్ ఉంది కదా! సో ఎయిమ్ రాసే బదులు ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ వర్డ్ ఎయిమ్ అనే వర్డ్ బదులు రాసే బదులు మీరు ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎస్సే ఆర్ పర్పస్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఎస్సే ఆర్ కంటెక్స్ట్ అండ్ ఆబ్జెక్టివ్ ఆర్ రేషనబుల్ ఆఫ్ ది స్టడీ. సో ఈ ఈ టైటిల్స్ వాడితే గనక ఇంకా బావుంటుంది. ఓకేనా? సో ఎయిమ్ అని అంటే అదేంటంటే ఇట్స్ వెరీ క్యాజువల్ థింగ్. అది వాడకపోతే బెటర్. ఎయిమ్ అనే హెడ్డింగ్ పెట్టి స్టార్ట్ చేయమాకండి. ఈ నాలుగిట్లో ఏది పెట్టినా ఒకటే. 4 పెట్టమాకండి. ఓకే. మీకు సజెషన్స్ ఇచ్చాను అంతే నేనవి. దీస్ ఆర్ ఆల్ లైక్ సజెషన్స్ అంతే. ఓకే. యూ జస్ట్ పిక్. సో ఎనీ వన్ ఆఫ్ ది ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్. సో ఔట్ ఆఫ్ దిస్ 4. సో లైక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎస్సే అని అన్నానండి. పర్పస్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఎస్సే అని అన్నానండి. కంటెక్స్ట్ అండ్ ఆబ్జెక్టివ్ అని అన్నానండి. అండ్ రేషనల్ ఆఫ్ ది స్టడీ. ఓకే. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి హెడ్డింగ్ పెట్టండి. నథింగ్ బట్ ఎయిమే. దాని అర్థం ఎయిమ్. పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఏమి ఇచ్చాడు. ఓకేనా? ఇది ఎయిమ్ కింద. ఓకే. ఎయిమ్ కింద నువ్వేం రాస్తావు. ఇప్పుడు మన టాపిక్ ఏంటిది? మన టాపిక్ వచ్చేసి అఫారెస్ట్రేషన్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్‌కి సంబంధించింది కదా! సో దాని రిలేటెడ్. ఓకే. కొంచెం ఒక 4, 5 వర్డ్స్ రాయండి లైన్స్. ఫారెస్ట్ ఆర్ లైక్ ఇండిస్పెన్సబుల్ టు లైఫ్, ఎకలాజికల్ స్టెబిలిటీ, క్లైమాట్ రెగ్యులేషన్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, వాటర్ సెక్యూరిటీ అండ్ రూరల్ లైవ్లీహుడ్స్ డిపెండ్ హెవీలీ ఆన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అని అంటాం. ఓకే. అంటే ఇక్కడ చూడండి, ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఎకలాజికల్ స్టెబిలిటీకి ఫారెస్ట్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. క్లైమాట్ రెగ్యులేషన్కి కూడా మనం ఫారెస్ట్ని బాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి కూడా మనం ఆలోచించాలి. బయోడైవర్సిటీ అంటే నథింగ్ బట్ నాన్ లైఫ్, లైఫ్ అన్ని ప్రొటెక్టెడ్గా హెల్దీగా ఉండాలంటే ఫారెస్ట్లని మనం ప్రొటెక్ట్ చేయాలి. వై? బికాస్ ఫారెస్ట్ని మనం లంగ్స్తో కంపేర్ చేస్తాం. సో కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది, ఆక్సిజన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ సెక్వెషన్ కూడా జరుగుతుంది కాబట్టి సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఫారెస్ట్ ఏరియాస్ అండ్ ఫారెస్ట్ జోన్స్. వాటర్ సెక్యూరిటీ ఉంటుంది. రూరల్ లైవ్లీహుడ్స్ కూడా డిపెండ్స్ అపాన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్. సో రూరల్ లైవ్లీహుడ్ అని అంటే పల్లెటూర్ల ప్రాంతాలలో సర్వైవ్ అయ్యే వాళ్ళు, బ్రతికే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ట్రైబ్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ. సో కాబట్టి దాని ఇంపార్టెన్స్ గురించి రాయాలి. ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అండ్ రైజింగ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రడేషన్, సో ప్రిజర్వింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ఫారెస్ట్ కవర్ హ్యాస్ బికమ్ ఎ కోర్ డెవలప్మెంట్ ప్రియారిటీ ఫర్ గవర్నమెంట్ వరల్డ్ వైడ్. ఓకే. సో మనకి గ్లోబల్ వైడ్ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ యొక్క రోలు రాయాలి. యాజ్ ఎ సిటిజన్ జనాల రోల్ ఏముందో రాయాలి. సో అప్కమింగ్ ఆర్ బికమింగ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మీ రోల్ కూడా ఏముంటుందో కూడా మీరు ఒక 2-3 లైన్స్ మెన్షన్ చేయాలి. ఓకేనా? 2-3 లైన్స్ మెన్షన్ చేయాలి ఆ రోల్ కూడా. సో ఇవన్నీ. అండ్ ఇండియా హోమ్ టు నియర్లీ 23% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. సో అండ్ జస్ట్ అబౌట్ 2.4% ఆఫ్ ఇట్స్ జియోగ్రాఫికల్ ఏరియా. ఓకే. జియోగ్రాఫికల్ ఏరియా బియర్స్ ఏ కన్సిడరబుల్ ఎకలాజికల్ బర్డెన్. ఓకే. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఫారెస్ట్ జోన్ ఎంతుంది, అందులో ప్లాంటేషన్ ఎంతుంది, మొత్తం ప్రపంచమంతా ప్లాంటేషన్ ఎక్కడుంది? ఇప్పుడు అడవులు ఎక్కువగా ఉండే దేశం ఏది? అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న దేశం ఏది? రష్యా. ఓకే.
అలాగే మన ఇండియా ఏ పొజిషన్‌లో ఉంది? ఆంధ్రప్రదేశ్‌లో ఫారెస్ట్ జోన్ ఎలా ఉంది? ఏంటి? ఇవన్నీ గూడా చూడాలి. సో, యాస్ ఎ రెస్పాన్స్ బోత్ అఫారెస్ట్రేషన్, ఎస్టాబ్లిషింగ్ ఫారెస్ట్ అండ్ ల్యాండ్ దట్ వేర్ నాట్ ఫారెస్టెడ్ అండ్ రీఫారెస్ట్రేషన్, రీప్లాంటింగ్ ట్రీస్ అండ్ ల్యాండింగ్ ప్రీవియస్లీ ఫారెస్టెడ్ హ్యావ్ బికమ్ సెంట్రల్ టు ఎన్విరాన్మెంటల్ పాలిసీ అండ్ ప్లానింగ్. అంటే సో, ఇప్పుడు అఫారెస్ట్రేషన్‌కి సంబంధించి మనం యూజ్ చేయాల్సిన ల్యాండ్, ఏ ల్యాండ్‌లో మనం ఫారెస్ట్‌ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయాలి? ఆల్రెడీ ఫారెస్ట్‌లో ఉన్న ఏరియాస్‌ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి? సో, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? దానివల్ల ఎన్విరాన్మెంట్‌కి ఏమవుతుంది? ఏంటి? ఇవన్నీ గూడా మీరు రాయాల్సి ఉంటది. సో, ఇంత పెద్ద ఏం రాయాల్సిన అవసరం లేదు. ఓకే. నేను మీకు కొంచెం ఎలాబొరేట్‌గా ఇచ్చానంతే. సో, ఇంత పెద్ద ఆబ్జెక్టివ్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఒక జస్ట్ 4, 5 లైన్స్‌లో రాసేస్తే సరిపోతది. మెయిన్ గోల్స్ ఏమున్నాయని. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఫారెస్ట్ కవర్ టైప్స్. ఓకే. ఫారెస్ట్ కవర్ టైప్స్ ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో అనంటే నథింగ్ బట్ ఇక్కడ చూడండి మోస్ట్‌లీ మనం ఏం చేస్తాము అనంటే బేస్డ్ ఆన్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023ని బేస్ చేసుకొని సో, ఈ రిపోర్ట్ 2023లో రిలీజ్ అయింది కదా! ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్. సో, ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023 బేస్ చేసుకొని సో, కేటగరీస్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్‌లు ఎక్కువున్నాయి. వెరీ డెన్స్ ఫారెస్ట్ వచ్చి 1995 కిలోమీటర్స్ ఉంది. స్క్వేర్ కిలోమీటర్స్. సో, 6.64% ఈ ఫారెస్ట్ కవరేజ్ ఉంది. అండ్ మోడరేటరీ డెన్స్ ఫారెస్ట్ వచ్చి 13,725.75 స్క్వేర్ కిలోమీటర్. పర్సెంట్ 45.61. ఓపెన్ ఫారెస్ట్ వచ్చి 14,363 స్క్వేర్ కిలోమీటర్. సో, పర్సెంటేజ్ 47.75. అంటే ఓపెన్ ఫారెస్ట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. టోటల్ ఫారెస్ట్ కవర్ 30,084 స్క్వేర్ కిలోమీటర్ 100% కవరేజ్. సో, ఇట్లా టేబుల్ ఫార్మాట్‌లో మీరు ప్రజెంటేషన్ ఇస్తే ఇంకా కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, కేటగిరీ ఏదైతే ఉందో అట్లా టేబుల్ ఫార్మాట్‌లో. ఇంకా మీకేంటి అనంటే ఆంధ్రప్రదేశ్‌లో ఫారెస్ట్ జోన్స్ ఏమేమున్నాయి? లైక్ శేషాచలం ఫారెస్ట్ గాని, లేకపోతే నల్లమల కానీ, లేకపోతే ఈస్ట్ వెస్ట్ సైడ్ లైక్ పాపికొండల దగ్గర ఉండే ఫారెస్ట్ గాని, ఓకే. ఇంకా వైజాగ్ దగ్గర. సో, ఇంకా ఏ ఏ స్టేట్స్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఏ డిస్ట్రిక్ట్‌లో, ఏ ఏరియాస్‌లో ఫారెస్ట్ జోన్స్ ఉన్నాయి? ఎంత స్క్వేర్ కిలోమీటర్ ఫారెస్ట్ జోన్స్ ఉంది? ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఫారెస్ట్ ఏరియా ఎక్కువుంది? ఆ ఫారెస్ట్ ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో శేషాచలం ఫారెస్ట్ ఉంది. సో, శేషాచలం ఫారెస్ట్ ఏరియా ఎంతుంది? ఓకే. ఆ శేషాచలం ఫారెస్ట్ ఇయర్ బై ఇయర్ డిఫారెస్ట్రేషన్ అవుతుందా? లేదా అఫారెస్ట్రేషన్ అవుతుందా? ఒకవేళ డిఫారెస్ట్రేషన్ అవుతుంది అనంటే, ఆ ఫారెస్ట్‌లో మేజర్ ఛాలెంజెస్ ఏంటి? మేజర్ ఛాలెంజెస్ ఏం చెప్పొచ్చు? శేషాచలం ఫారెస్ట్ వెరీ ఫేమస్ ఫర్ రెడ్‌వుడ్ శాండిల్. ఆ రెడ్‌వుడ్ కోసం చాలా మంది స్మగ్లింగ్ చేస్తున్నారక్కడ. స్మగ్లింగ్ కోసం వెళ్తున్నారు. వెళ్లి చెట్లన్నీ నరికేస్తున్నారు. దానివల్ల ఆ పర్టిక్యులర్ ఏరియా ఎక్కువగా డిఫారెస్ట్రేషన్ అయిపోయింది అని ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఓకేనా? సో, లేకపోతే ఆ ఏరియాలో మొత్తము రోడ్ కన్‌స్ట్రక్షన్స్ బాగా జరిగాయి. ఇప్పుడు తిరుపతి నుంచి మదనపల్లి వెళ్ళే రూట్‌లో బాక్రాపేట ఫారెస్ట్‌లో దారి కట్టారు గదా! హైవే ఏసారు గదా! అది గూడా ఫారెస్ట్‌లో నుంచే వెళ్ళింది. ఇప్పుడు తిరుమలకి వెళ్ళడానికి పెద్ద హైవే ఏసారు గదా! అది గూడా ఫారెస్టే. ఫ్రాగ్మెంటేషన్ జేశారు. ఇట్లా కొన్ని కొన్ని రీజన్స్ అన్నమాట. ఇంకా అనిమల్ ట్రాఫికింగ్ గూడా శేషాచలం ఫారెస్ట్‌లో బాగా జరుగుతుంది. పోచింగ్ గూడా బాగా జరుగుతుంది. సో, ఇలాంటివన్నీ పెట్టి డిస్కస్ చేయాలి. అదే ఇప్పుడు పాపికొండలు ఏరియాలో డిఫారెస్ట్రేషన్ జరగడానికి ఏమన్నా కారణాలున్నాయా అంటే, పాపికొండలు అనేది ఒక టూరిజం స్పాట్. సో, గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు, లేకపోతే ఆ ఏరియా మొత్తం బావుంటుంది కాబట్టి, అటు సైడ్ భద్రాచలం గూడా వెళ్ళేవాళ్ళు వెళ్తూ వస్తారు. హ్యూమన్ యాక్టివిటీస్ ఎక్కువైపోతున్నాయి. టూరిజం బాగా పెరిగిపోతుంది. సో, దానివల్ల డ్యామ్స్ బాగా కట్టారు. దానివల్ల రోడ్లు బాగా ఏశారు. గెస్ట్ హౌస్‌లు ఎక్కువ కట్టారు. స్టేయింగ్ హోటల్స్ ఎక్కువ కట్టారు. అట్ ది సేమ్ టైమ్ హాస్పిటల్స్ గూడా ఈ మధ్య ఎక్కువొచ్చాయి. ఓకే. హోటల్స్, ఫుడ్ హోటల్స్ ఈ ఈ యాక్టివిటీస్ అన్నిటి వల్ల గూడా అది ఎక్కువగా డిఫారెస్ట్రేషన్ జరుగుతుంది. సో, ఇట్లా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీరు. ఏదో బుక్‌లో చదువుకొని పోయి రాసినట్టు కాకుండా, సో, ఇప్పుడు యూ గైస్ ఆబ్వియస్‌లీ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్‌లో మీరు చూసుంటారు. ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు తిరుపతి దగ్గర ఉండేవాళ్ళు ఆ ఏరియా గురించి వీళ్ళకి తెలుస్తది. వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళు ఆ ఏరియా గురించి వీళ్ళకి తెలుస్తది. సో, కాబట్టి మీరు చూసింది, మీరు అబ్జర్వ్ చేసింది,
లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఓకేనా? ఏదో బుక్‌లో చదివిపోయి రాసినట్టు కాకుండా లైవ్ ఎగ్జాంపుల్స్ ఇలా రాయాలి. ఓకేనా? బాడీలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. ప్లస్ కొంచెము ఇన్ఫర్మేషన్ అనేది స్టాటిక్ పార్ట్ కొంచెం అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఇంకా అలాగే ఇప్పుడు పై చార్ట్ టైప్ కూడా మనము నోట్ చేయొచ్చండి. పై చార్ట్ టైపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెన్స్ ఎంత ఉంది? మోడరేట్‌లీ డెన్స్ ఎంతుంది? ఓపెన్ ఫారెస్ట్ ఎంతుంది? ఇది నేను టేబుల్ ఫార్మాట్‌లో ఇచ్చా. లేదా మీరు ఇట్లా పై చార్ట్ కూడా ఇవ్వచ్చు. అలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చనమాట. అండ్ ది స్టేట్స్ ఫారెస్ట్ ఈస్ లార్జ్‌లీ డామినేటెడ్ బై మోడరేట్‌లీ డెన్స్ 45.6% అండ్ ఓపెన్ ఫారెస్ట్ 47.8%. ఓకేనా? సో, ఎంత కవరేజ్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? అదెంత కవరేజ్ అయింది, ఇదెంత కవరేజ్ అయింది. ఓకేనా? ఇంకా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. ఫారెస్ట్ అండ్ ట్రీ కవరేజ్ ఎంత జరిగింది? 21 నుంచి 23 వరకు. సో 21లో రిపోర్ట్ వచ్చింది. తర్వాత 23 రిపోర్ట్ ఇది. సో ఇయర్ ఫారెస్ట్ కవర్ స్క్వేర్ కిలోమీటర్, ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ స్క్వేర్ కిలోమీటర్. ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ ఎంత ఉంది? 2021లో 30,223.62 ఫారెస్ట్ కవర్ ఉంది. ఓకే. ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ ఎంత ఉందంటే 35,470 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. 2023లో 30,084.96 స్క్వేర్ కిలోమీటర్. ఇదేమో 35,424.98 స్క్వేర్ కిలోమీటర్. చూడు, ఇక్కడ ఫారెస్ట్ కవరేజ్ 30,000 ఉంది. ఫారెస్ట్ ప్లస్ ట్రీ కలిపి 35,000 ఉంది. అంటే జస్ట్ 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ప్లాంటేషన్ ఉంది. అంటే ఫారెస్ట్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ప్లాంటేషన్ లేదు. మరి ఫారెస్ట్లో ఉండాల్సిందే ప్లాంటేషన్ కదా, మరి ఫారెస్ట్ ఉన్నా ఎందుకు ప్లాంటేషన్ లేదు? దాన్నే డిఫారెస్ట్రేషన్ అంటారు. ఎందుకు ప్లాంటేషన్ లేదు? దానికి కారణాలు మీరు రాయాలి. ఇక్కడ ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది? ఫారెస్ట్కి ప్లాంటేషన్కి ఎందుకు వేరియేషన్ ఉంది అంటే, ప్లాంటేషన్ పోచింగ్ బాగా చేస్తున్నారు. ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ అర్బన్ ఏరియాస్ బాగా పెరుగుతున్నాయి. సో అర్బన్ ఏరియాస్ పెరిగిపోతున్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ కోసం మంచిగా స్టైల్గా వుడ్ వర్క్ చేసుకుంటారు. ఒక 3-4 ఫ్లోర్లు ఇల్లు వేసి మంచిగా వుడ్ వర్క్ చేస్తారనమాట. డోర్స్, విండోస్ అని, డైనింగ్ టేబుల్స్ అని, మళ్ళీ షోకేస్ అని, హాల్లో టీవీ పెట్టుకోవడానికని, ఫ్లవర్ వాజ్లని, అవ్వని ఇవని బాగా వుడ్ వర్క్ ఎక్కువ చేసి పడేస్తున్నారు. దానివల్ల కూడా మొక్కను నరకాల్సిందే. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కూడా బాగా పెరిగిపోయింది. పేపర్ కాస్ట్ బాగా పెరిగింది. సో పేపర్ని ఎట్లా పడితే అలా వాడుతున్నారు, తక్కువ రీసైక్లింగ్ చేస్తున్నారు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా ఫార్మసిటికల్ ఇండస్ట్రీ వాళ్ళు డ్రగ్స్ కోసం, ఆల్కలాయిడ్స్ కోసం ఫారెస్ట్ మైకి వెళ్తారు. అది వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. సో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ అనమాట. ఇంకా అగ్రికల్చర్, ఫార్మింగ్ కూడా పోయి అడవులలో బౌండరీస్లో చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ బయోస్ఫియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్లో. సో ఫారెస్ట్ జోన్స్ అన్నీ కూడా ఇటుపక్క అగ్రికల్చర్ అనుకున్నాడు కదా రైతు. ఏముంది అటుపక్క వేరే వాళ్ళ పొలం ఏం కదా, అడవే కదా అని చెప్పి చదువు చేసి లోపలికి వెళ్ళిపోతాడు. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల, ఇలాంటి కారణాల వల్ల మొక్కలన్నీ తగ్గిపోతున్నాయి. ప్లస్ గ్లోబల్ వార్మింగ్ వన్ ఆఫ్ ద రీజన్. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయి ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఫారెస్ట్ ఫైర్ జరుగుతుంది. అడవులన్నీ కాలిపోతున్నాయి. మొక్కలు బాగా డీహైడ్రేట్ అయిపోయి కాలిపోయి చచ్చిపోతున్నాయి. సో ఇవి. ఇంకా అండర్ గ్రౌండ్ వాటర్ రీస్టోరేషన్ లేదు. మొక్కలకి వాటర్ సరిగా సరిపోవట్లేదు. ఈ అన్ని కారణాలు పాయింట్స్ రాయాలి. పేరాలు రాయకండి. ఎప్పుడైనా సరే పాయింట్స్ లాగా రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ రాయాలి, మళ్ళీ పాయింట్ రాయాలి, మళ్ళీ పాయింట్ రాయాలి. అట్లా రాయాలి, ఎప్పుడు పేరాలు రాయకూడదు. ఓకే. సో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే, ఫారెస్ట్ జోన్ ఉందిలే కానీ బట్ ప్లాంటేషన్ లేదు. ఇంకా ఫారెస్ట్ కవర్ ఇందాక మీరు చెప్పినట్లు ఇది కొంచెం గ్రాఫ్ ఫార్మాట్లో వేస్తే బాగుంటుంది. సో 2021లో 30,223 ఉండే. సో ఇక్కడ కాపండి. 2023లో 30,085 ఉంది కదా, ఇంకొంచెం దీనికంటే ఎక్కువ వేసి ఇట్లా ఊరికే. ఓకేనా? డయాగ్రమెటికల్ ఇన్ఫర్మేషన్ అనమాట అది. ఇంకా ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ 21లో ఇంత ఉంది, 23లో 35,425 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. ఓకే. సో ఇట్లా ఇమేజెస్ని రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? గ్రాఫ్స్ కానీ అట్లా రాయడానికి. ఇంకా ఆంధ్రప్రదేశ్ సాయే స్లైట్ డిక్లైన్ ఇన్ బోత్ ఫారెస్ట్ కవర్ అండ్ కంబైన్డ్ ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ బిట్వీన్ 2021 to 23. సో 21 నుంచి 23కి పోలిస్తే లైట్గా తగ్గిందంట. పెరగాలి, యాక్చువల్లీ తగ్గింది. మొన్న వీడియోలో మీకు మొన్న క్లాస్లో ఫారెస్ట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ రీసెంట్ అప్డేట్ ఇచ్చాను కదా, ఎంత ఏరియా కవర్ అయి ఉంది మన ఇండియాలో అనేసి.
సో ఆ రిపోర్ట్ కూడా ఒకసారి ఆ క్లాస్ కూడా వినండి. సో అది కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? సో టోటల్ 21.74% ఆఫ్ టోటల్ ఏరియా ఫారెస్ట్ ప్లస్ ట్రీ అనేది కవరేజ్ అయ్యింది. ఓకేనా? సో ఇవన్నీ కూడా నోట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ఇక్కడ ఒక అప్డేట్ చూస్తే లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్. ఓకే, ఏపీస్ టోటల్ ఫారెస్ట్ కవర్ ఇన్ 2023 is 30,084.96 square kilometer, అకౌంటింగ్ ఫర్ 18.46% ఆఫ్ ఇట్స్ క్యాలిక్యులేటెడ్ ఏరియా. అంటే స్క్వేర్ కిలోమీటర్ని పర్సంటేజ్లో చెప్తే 18.4% వచ్చింది. అండ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ హ్యాస్ ది లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ విత్ 6,917.32 స్క్వేర్ కిలోమీటర్, అబౌట్ 55.58% ఆఫ్ ఇట్స్ క్యాలిక్యులేటెడ్ ఏరియా. ఓకే, సో ఏంటి, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో 6,917.32 స్క్వేర్ కిలోమీటర్ ఫారెస్ట్ ఏరియా ఉంది. విశాఖపట్నం హ్యాస్ ద స్మాలెస్ట్ ఫారెస్ట్ కవర్ విత్ 412.05 స్క్వేర్ కిలోమీటరే ఉందంట. అంటే 6% మాత్రమే విశాఖపట్నంలో ఫారెస్ట్ కవర్ ఉంది. సో ఏఎస్ఆర్ హ్యాస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ ఏరియా అండర్ ఫారెస్ట్ కవర్. ఓకే, 55.58% ఉందన్నమాట ఆ ఏరియాలో. ఏఎస్ఆర్ అంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అని అర్థం. గుంటూరు హ్యాస్ ద లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్, 13.34 ఉంది. ఓకే, సో కంపేర్డ్ టు 2021 ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ కవర్ డిక్రీజ్డ్ బై 138.66 స్క్వేర్ కిలోమీటర్, డిక్రీజ్ అయింది, తగ్గింది. ఓకే, అండ్ అల్లూరి సీతారామరాజు ఎక్స్పీరియన్స్డ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ లాస్ విత్ ఎ రిడక్షన్ ఆఫ్ ఏఎస్ఆర్ డిస్టిక్ అనేది 101.69 స్క్వేర్ కిలోమీటర్ ఫారెస్ట్ తగ్గిపోయింది. కోనసీమ, కృష్ణా షో మార్జినల్ ఇంక్రీజెస్ ఫారెస్ట్ కవర్ బై 2.37 స్క్వేర్ కిలోమీటర్ అండ్ 0.06 స్క్వేర్ కిలోమీటర్ రెస్పెక్టివ్లీ. సో ద స్టేట్ హ్యాస్ 1,995.71 స్క్వేర్ కిలోమీటర్ ఓకే ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. సో అట్లా ఈ అప్డేట్ ఒకసారి ఫాలో అవ్వండి. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 13,725.75 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ విత్ ఏఎస్ఆర్ అగైన్ లీడింగ్ 3,781.97 స్క్వేర్ కిలోమీటర్. ఓకేనా, ఇక్కడ స్టేట్ మొత్తం ఎంత ఉంది ఇచ్చారు, అందులో హైయెస్ట్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు అంటున్నారు. అనకాపల్లి డిస్టిక్ హ్యాస్ ఎ ఫారెస్ట్ కవర్ రిడక్షన్ ఆఫ్ 9.62 స్క్వేర్ కిలోమీటర్ కంపేర్ టు 2021. అనకాపల్లిలో కూడా తగ్గింది. సో గుంటూరు హ్యాస్ ద లీస్ట్ ఓపెన్ ఫారెస్ట్ కవర్ 13.28 స్క్వేర్ కిలోమీటర్. ఓకే, అంటే ఇది నేను ఎందుకు ఇచ్చానంటే మీరు అన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని ఏరియాస్ కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రాస్తున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ అని పెట్టేసి ఒక టూ త్రీ ప్లేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ అల్లూరి సీతారామరాజులో సో 2021లో ఫారెస్ట్ కవర్ ఎంత ఉండే, 23లో ఎంత ఉండే, వైజాగ్లో ఎంత ఉండే, తర్వాత కోనసీమ ఆ ఏరియాస్లో ఎంత ఉండే, అనకాపల్లిలో ఎంత ఉండే, సో అలా రాసి కొంచెం ఇస్తే మీకు ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇంకా దీని తర్వాత ఈ క్వశ్చనే ఫారెస్ట్ స్కీమ్స్కి సంబంధించింది కాబట్టి సో ఇందులో కొన్ని ఫారెస్ట్ స్కీమ్స్ ఏమున్నాయి, అఫారెస్టేషన్ కోసము మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన కొన్ని స్కీమ్స్ గురించి చూద్దాం. సో హరితాంధ్రప్రదేశ్, ఓకే, హరిత ఏపీ అని అంటాం. సో హరితాంధ్రప్రదేశ్ అనే ఒక ప్రోగ్రాము స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ స్కీమ్ గురించి రాసేటప్పుడు మీరు ఏంటంటే ఈ స్కీమ్ ఎందుకు వచ్చింది అసలు, ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్ అండ్ వాటి గోల్ ఏంటిది, గోల్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్టివ్. ఓకేనా, రాయాలి. అప్రోచ్ ఎలా ఉంది రాయాలి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది రాయాలి, దాని అనాలిసిస్ కూడా చేయాలి. నువ్వు ఈ స్కీమ్ని బేస్ చేసుకొని నీ పర్సనల్ ఒపీనియన్ కూడా రాయొచ్చు నువ్వు. ఓకే, నీ పర్సనల్ ఒపీనియన్ కూడా నోట్ అని పెట్టి నువ్వేం అబ్జర్వ్ చేసావో దాన్ని రాయొచ్చు. అంటే ఈ స్కీమ్ కింద బెనిఫిషన్ ఉందా లేదా, నువ్వు లేదు అని చెప్పకూడదు. ఓకే, లేదు అంటూనే ఉందని చెప్పాలి. అంటే ఎప్పుడు మనం నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. నీ బ్రెయిన్లో ఎంత నెగటివిటీ ఉన్నా ఆ నెగటివిటీ అనేది పేపర్ మీద మనం ప్రజెంటేషన్ చేయకూడదు, పాజిటివ్గానే చెప్పాలి. అంటే ఇప్పుడు ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ సరిగా లేదు అని నువ్వు ఫీల్ అయితే లేదు, నో అని చెప్పి చెప్పకూడదు. సో అంటే దీనికంటే ఇలా ఉంటే బాగుంటుంది అంటే సజెషన్ వైజ్ చెప్పాలి, ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్లు. అంటే ఉంది అంటూనే లేదని చెప్పాలన్నమాట. అట్లా కొంచెం స్మార్ట్గా మాట్లాడాలి. ఓకేనా, అండ్ దీని బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్టివ్ చూస్తే హరిత ఏపీ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్షిప్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ aimed at increasing tree cover and foresting environmental stewardship among citizens.
ఓకే. దీని మెయిన్ గోల్ ఏంటంటే ఫారెస్ట్ ప్లస్ ప్లాంటేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం తీసుకొచ్చాం. సింపుల్ పాయింట్. సో లాంచ్డ్ విత్ ద గోల్ ఆఫ్ అచీవింగ్ 33% గ్రీన్ కవర్. దిస్ మల్టీ సెక్టరల్ ప్రోగ్రామ్ ప్రమోట్స్ ట్రీ ప్లాంటేషన్ అక్రాస్ అర్బన్, రూరల్, ఇన్స్టిట్యూషనల్ అండ్ డిగ్రేడెడ్ ల్యాండ్స్ అంటాం. ఓకే. 33% ఫారెస్ట్ కవర్ ని ఇంక్రీజ్ చేయడం కోసం సో దీన్ని అర్బన్ ఏరియాస్ లో, రూరల్ ఏరియాస్ లో సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఈ స్కీమ్ కింద స్కూల్లో కూడా ప్రతి పిల్లలకి, స్టూడెంట్స్ కి బాగా ప్రమోషన్స్ బాగా చేశారు. లైక్ ప్రతి స్టూడెంట్ దగ్గర గార్డెన్ లో చెట్టు నాటించడం, స్కూల్లో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి స్కూల్లోనే కాకుండా ఇంటికి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో పెరట్లో ఓ చెట్టు నాటుకోవాలి అని చెప్పి వాళ్ళకి ప్రమోట్ చేయడం. ఓకే. కొంతమంది ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్ కానీ, లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళు ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి సో ఫారెస్ట్ లో కొన్ని చెట్లు నాటి రావడము. ఓకే. సో వాటి మానిటరింగ్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ ఫారెస్ట్ జోన్ ని మనం పెంచుకోవడం కోసం. ఇంకా దీని అప్రోచ్ ఎలా ఉందంటే పబ్లిక్ పార్టిసిపేషన్ త్రూ సిటిజన్ గ్రూప్స్, స్కూల్స్, ఎన్జిఓస్ అండ్ లోకల్ బాడీస్. సో పార్టిసిపేషన్ వచ్చి లోకల్ సిటిజన్స్ ప్లస్ గ్రూప్స్. గ్రూప్స్ అంటే ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్, కొంచెం ఈ ఉంటాయి కదా, లైక్ పర్యావరణాన్ని సంరక్షించడానికి కొన్ని గ్రూప్స్ ఉంటాయి. నథింగ్ బట్ ఎన్జిఓస్, గవర్నమెంట్ ఎన్జిఓస్ ఆర్ పబ్లిక్ ప్రైవేట్ ఎన్జిఓస్ ఉంటాయి. ఓకేనా. స్కూల్స్ లో పిల్లల్ని, కాలేజెస్ లో ఎడ్యుకేటర్స్ ని ఎంకరేజ్ చేశారు. దీనివల్ల లోకల్ బాడీస్ కూడా అంటే విలేజర్స్ కానీ వాళ్ళు అందరినీ ఇంప్లిమెంట్ చేశారు, మోటివేట్ చేశారు అనమాట. అర్బన్ గ్రీనింగ్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్ అండ్ స్కూల్ నర్సరీస్. సో అర్బన్ లో ఎక్కువ గ్రీనరీ పెంచడం కోసం అవెన్యూ ప్లాంటేషన్, స్కూల్లో కూడా నర్సరీస్ బాగా పెట్టించారు. ఇంటిగ్రేషన్ విత్ సాక్రెడ్ గ్రూవ్స్ అండ్ కమ్యూనిటీ ల్యాండ్స్. సో సాక్రెడ్ గ్రూవ్స్ అంటే నథింగ్ బట్ ఫారెస్ట్ ఏరియాస్ లో ట్రైబ్స్ నివసిస్తూ ఉంటారు కదా, వాటిని సాక్రెడ్ గ్రూవ్స్ అని అంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సాక్రెడ్ గ్రూవ్స్ ని ఇప్పుడు కొంతమంది అడవులని పూజిస్తూ ఉంటారు, అంటే వాళ్ళ కులదైవంగా భావిస్తూ ఉంటారు. అడవి తల్లి, ఓకే, ఒక అమ్మలాగా, తల్లిలాగా భావిస్తూ ఆ అడవుల్ని కాపాడుకుంటూ అడవుల్లోకి ఎవరిని రానికుండా వాళ్ళ కులదేవులను పెట్టి వాళ్ళ జాతరలు చేసుకొని ఇలాంటి వాళ్ళ వల్ల కూడా అడవులకు ఎఫెక్ట్ ఉండవద్దు, వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి, కమ్యూనిటీ ల్యాండ్స్ని కూడా. ఓకే. ఇది అప్రోచ్. ఇంపాక్ట్ ఏముంటుందంటే హరితాంధ్రప్రదేశ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ట్రీ ప్లాంటేషన్ ఇంటూ ఎ పబ్లిక్ మూమెంట్, టర్నింగ్ మార్జినల్ ల్యాండ్స్ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇంటూ వైబ్రెంట్ గ్రీన్ స్పేసెస్. ఓకేనా. సో గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే అవి కానీ, తర్వాత పబ్లిక్ మూమెంట్స్ ఉండేవి కానీ, కొంచెం ఓపెన్ స్పేసెస్లో ఉండేవి కానీ, వీటన్నిటిని గ్రీనరీగా చేయాలనేసి ఒక ఇంపాక్ట్. అనాలసిస్ వచ్చి హరిత ఏపీ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్డ్ అవేర్నెస్. ఓకే. అవేర్నెస్ అయితే బాగానే ఇంప్రూవ్ అయింది. మరి అవేర్నెస్ ఇంప్రూవ్ అయినా కూడా మరి ఎందుకు ప్లాంటేషన్ తగ్గిపోతుంది అని అంటే సో ఏంది కారణము? అవేర్నెస్ ఇంప్రూవ్ అయ్యింది, బట్ సర్వైవల్ రేట్ అండ్ లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ రిమైన్ ఏరియాస్ నీడెడ్ స్ట్రాంగర్ మానిటరింగ్. సో ఇక్కడ ఏంటంటే దీనివల్ల పెద్ద లాభం ఏం లేదని వాళ్ళే చెప్తున్నారు యాక్చువల్లీ. ఓకే. క్యాంపెయిన్ అయితే బాగానే చేశారు కానీ బట్ దాని సర్వైవింగ్, లాంగ్ టర్మ్ ఇంప్లిమెంటేషన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు. ఏదో స్కీమ్ తీసుకొచ్చినా ఒక 1 month 2 month లేదా ఒక సంవత్సరం మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, తర్వాత పట్టించుకోవడం మానేశారు. దానివల్లనే మనకి ఫారెస్ట్ కవరేజ్ కానీ, ప్లాంటేషన్ కానీ తగ్గుతుంది. సో ఏదైనా ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ సర్వేలెన్స్ అనేది ఇంపార్టెంట్. ప్లాంటేషన్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అనమాట బాగా. సో అది కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. అది ఒక స్కీమ్. నెక్స్ట్ నీరు చెట్టు ప్రోగ్రామ్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే నీరు చెట్టు ప్రోగ్రామ్ అని ఇంకొక ప్రోగ్రామ్ని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నీరు చెట్టు ప్రోగ్రామ్ విన్నారా? సో నీరు చెట్టు నేను ఇమేజెస్ పెట్టానులే కానీ మీరు ఇమేజెస్ వేయలేరు, జస్ట్ లైక్ దట్. నీరు చెట్టు ప్రోగ్రామ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు కాంబాట్ డ్రాట్ అండ్ వాటర్ స్కేర్సిటీ బై ఇంటిగ్రేటింగ్ అఫారెస్టేషన్ విత్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ మెజర్స్, హెన్స్ ద నేమ్ నీరు అండ్ చెట్టు. ఓకే. అంటే సో మనకేంటంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ దేనికోసం వచ్చిందంటే అఫారెస్టేషన్ విత్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్. సో ఇప్పుడు వాటర్ కన్జర్వేషన్ ఎలా చేస్తాం, మీకు సిలబస్లో ఇచ్చారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేయాలి, వాటి మెథడ్స్ ఏంటి, వాటర్ని మనం సాయిల్ లోపల ఎలా రీస్టోర్ చేసుకోవాలి, పిట్స్, బావులు తవ్వి, తర్వాత మహాత్మా గాంధీ
నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద చెరువులు తవ్వించి గుంతలు తవ్వించి కరువు పనులు చేపిస్తారు కదా. ఆ కరువు పనుల వల్ల ఏమవుతుందనంటే గుంతలు తవ్వి వర్షాలు పడినప్పుడు ఆ గుంతలలో నీరు స్టోర్ అయ్యి ఉండి భూమి లోపల నీరు ఇంకుతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ అంటారు దాన్నే. అండర్ గ్రౌండ్ లో ఎప్పుడు వాటర్ స్టోరేజ్ అయి ఉంటుందో అప్పుడు మొక్కలు వేర్ల ద్వారా నీటిని భూమి లోపల నుంచి తీసుకొని మినరల్స్ తీసుకొని ఇంకా బాగా లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ నీరు చెట్టు ప్రోగ్రామ్ అనేది సో ఇప్పుడు మీరు ఈ స్కీమ్ గురించి రాసేటప్పుడు సో ఈ స్కీమ్ గురించి కూడా మాట్లాడొచ్చు. ఓకేనా, మహాత్మా గాంధీ సో నేషనల్ ఏంటది రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ గురించి కూడా మీరు గ్యారంటీ ప్రోగ్రామ్ అంటారు, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటారు. ఈ ప్రోగ్రామ్ గురించి కూడా మీరు మాట్లాడొచ్చు. ఓకే, దాన్ని దీన్ని లింకప్ చేయొచ్చు అనమాట. ఎలా అవుతున్నాయి ఏంటి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా ఎంత వస్తుంది, దీనివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ జరుగుతుంది ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది రూరల్ వాళ్ళకి. ఎక్కువగా ఉమెన్ మ్యాన్ పవర్ ని ఇందులో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకేనా, అట్లా నీరు చెట్టు ప్రోగ్రామ్ వచ్చింది. ప్రతి చెట్టుకి నీరు అందించాలి ఫస్ట్ అని. కీ యాక్టివిటీస్ వచ్చి కౌంటర్ ట్రెంచెస్ అండ్ చెక్ డ్యామ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, చెక్ డ్యామ్స్, ట్రీ ప్లాంటేషన్ అండ్ వాటర్ షెడ్స్ అండ్ ఫార్మ్ బండ్ ప్లాంటేషన్ ఇన్ కంజక్షన్ విత్ సాయిల్ కన్జర్వేషన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో లాస్ట్ గవర్నమెంట్ మనకి జలయజ్ఞం అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది చూసారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ జలయజ్ఞం ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారనమాట. సో సార్ జలయజ్ఞం ప్రోగ్రామ్ ని తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ జలయజ్ఞం ప్రోగ్రామ్ కింద లైక్ విలేజెస్ లో ఏం చేశారు అని అంటే పొలాల సైడ్ కొంచెం ఊరు బయట పెద్ద కాలువలు తవ్వించారు. ఆ కాలువలు తవ్వించింది కూడా వాటర్ రీస్టోరేషన్ కోసమే. అది కూడా ఈ ప్రోగ్రామ్ కి మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, చెరువుల్లో తవ్వించడం అయినా కాలువలు తీయించడం అయినా ఈ ప్రోగ్రామ్ కి మనము కనెక్ట్ చేస్తూ మాట్లాడవచ్చు. సో అది కూడా రీస్టోరేషన్ కోసమే, అడవుల్ని పెంచడం కోసమే, ఆ చుట్టుపక్కల రైతులకి నీరు బాగా అందించడం కోసం. అలాగే చెక్ డ్యాములు కట్టడం కానీ, ఓకే, చెక్ డ్యాములు కట్టడం, బావులు తవ్వుకోవడం, వీటన్నిటికీ కారణాలు ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి మనం ఇంటర్లింక్ చేయొచ్చు. అవుట్కమ్ ఎలా ఉంది? ఎన్హాన్స్డ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా రీఛార్జ్ చేయొచ్చు. రిడక్షన్ ఇన్ సర్ఫేస్ రన్ ఆఫ్, అంటే వర్షాలు వచ్చినప్పుడు సర్ఫేస్ రన్ ఆఫ్, వరదలు ఉంటాయి కదా, ఆ వరదల్ని ఫ్లడ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు గొయ్యలు తీసి పెట్టామంటే వాటర్ వెళ్ళి అందులో స్టోర్ అయిపోతాయి. సో కాబట్టి రన్ ఆఫ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సిటీలలో అది లేదు కాబట్టి వర్షం వస్తే ఇంత నదులు అయిపోతాయి. ఓకే, అండ్ రీస్టోరేషన్ ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్స్. డిగ్రేడెడ్ అంటే పగిలిపోయిన ల్యాండ్స్, వాటర్ లేక ఎండిపోయిన ల్యాండ్స్ని మనం రీస్టోర్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ అవుట్కమ్స్ అనమాట ఈ ప్రోగ్రామ్కి సంబంధించి. అలాగే ఇంకా అనాలిసిస్ చూస్తే దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఏ మోడల్ ఆఫ్ ఎకలాజికల్ రీస్టోరేషన్ ఫోకసింగ్ ఆన్ బోత్ వాటర్ అండ్ వెజిటేషన్, క్రిటికల్ ఫర్ అగ్రికల్చర్, డిపెండెంట్ రీజియన్స్, ప్రాన్ టు డ్రాట్. ఓకే, ఇదేంటంటే ఈ ప్రోగ్రామ్ రిలేటెడ్ దేనికి సంబంధించింది అని అంటే అది మొత్తం వాటర్ రిస్టోరేషన్కి ప్లస్ ప్లాంటేషన్కి రెండింటికి కలిపి మన ఒకే ప్రోగ్రామ్ అనమాట, నీరు చెట్టు. ఓకేనా, ఆ పాయింట్ మీరు రాయొచ్చు ఇక్కడ. సో వాటర్ రిస్టోరేషన్కి ప్లస్ వెజిటేషన్కి. ఓకేనా, వాటర్ రిస్టోరేషన్ ప్లస్ వెజిటేషన్ అండ్ క్రిటికల్ ఫర్ అగ్రికల్చర్, డిపెండెంట్ రీజియన్స్, ప్రోన్ టు డ్రాట్. ఓకేనా, అగ్రికల్చర్ డిపెండెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, అది ఒకటి నీరు చెట్టు ప్రోగ్రామ్, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అండ్ వన సంరక్ష సమితిస్ అనేది ఒక ప్రోగ్రామ్, వన సంరక్ష సమితిస్. సో ఈ ప్రోగ్రామ్ దేనికోసం వచ్చింది అంటే సో ఎంక్రోచ్మెంట్ ఆన్ 37 acres ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్ ఎవిక్టెడ్. దీని కింద దీనికి సంబంధించిన న్యూస్ ఏంటంటే విశాఖపట్నం డివిజన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ evicted a large encroachment in the Taida Reserve Forest near Tamaram village. ఎక్కడది? ఇన్ అనకాపల్లి ఇన్ మాకవరపురం మండల్, అనకాపల్లి డిస్టిక్. అకార్డింగ్ టు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అనంత శంకర్, okay, the DFO in a statement is sued here Tuesday said the accused had encroached
ప్రీషియస్ ఫారెస్ట్ ల్యాండ్ ఈజ్ అన్ ఎక్స్టెంట్ 37.50 acres ఎక్స్టెండ్ చేశారు ఇక్కడ. ఏ స్పెషల్ డ్రైవ్ వాజ్ లాంచ్ టు ఎవిక్ట్ ఎంక్రోచ్మెంట్. హీ సెడ్ గాంధీపేట వన సంరక్షణ సమితి members, revenue and police officials provided support to the forest officials in the eviction process. There are mango and cashew orchards and small buildings in the evicted area. The DFO said steps will be undertaken by the forest department to re-establish the area's forest and green it with the forest species. ఓకే, ఈ స్కీమ్ కింద 37.50 acres ఆఫ్ ల్యాండ్ ఎక్స్టెంట్ అయింది ఈ పర్టికులర్ అనకాపల్లి అండ్ విశాఖపట్నం విలేజ్లో. సరే, ఆక్రమించారు, తెచ్చుకున్నారు. అంటే ఆక్రమించింది 37.50 acres ఆక్రమించారు కదా. ఎవరు? లోకల్ అఫీషియల్స్, అంటే నథింగ్ బట్ అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, లోకల్ బాడీస్ వాళ్ళు ఆక్రమించారు. ఆక్రమించినప్పుడు ఆ ఏరియాని మళ్ళీ మనం తిరిగి రీగెయిన్ చేసాం. 37.50 acresని మనం రీగెయిన్ చేసాం దీంట్లో. ఈ అప్డేట్స్ ఒకసారి నోట్ చేసుకొని రాయండి. నెక్స్ట్ దీని ఓవర్వ్యూ చూస్తే ఈ స్కీమ్కి సంబంధించి, సో GFM represents a community based forest governance model, so wherein local villagers and the forest department co-manage forest resources. Okay, so community based forest governance model, local villagers and the forest department manage forest resources కోసం ఇది మెయిన్ ఓవర్వ్యూ. ఫార్మేషన్ వచ్చేసి లోకల్ విలేజర్స్ ఫ్రమ్ వన సంరక్షణ సమితీస్. సో లోకల్ విలేజెస్లో వన సంరక్షణ సమితీస్ ఉంటాయి కదా, ఇవి కూడా NGOs టైపు. రెస్పాన్సిబుల్ ఫర్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఫైర్ కంట్రోల్ అండ్ సస్టైనబుల్ హార్వెస్టింగ్. ఓకే, ఫారెస్ట్ ప్రొటెక్షన్ ప్లస్ ఫైర్ కంట్రోల్, సమ్మర్లో కార్చిచ్చులు అలా జరగకుండా కంట్రోల్ చేసి హార్వెస్టింగ్, సస్టైనబుల్ హార్వెస్టింగ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇంకా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటంటే షేర్ ఇన్ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రోడక్ట్ బెనిఫిట్స్, కలెక్టివ్ ఫైర్ ఫైటింగ్ అండ్ ప్రొటెక్షన్ అండ్ ఇన్సెంటివైజ్డ్ రీఫారెస్ట్రేషన్ అండ్ డిగ్రేడెడ్ ప్యాచెస్. ఓకే, సో డిగ్రేడెడ్ ప్యాచెస్ని మళ్ళీ ఏం చేస్తారంటే అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. కలెక్టివ్ ఫైర్ ఫైటింగ్ అండ్ ప్రొటెక్షన్, సో అడవులు కాలిపోకుండా మంచిగా వాటర్ సప్లై అవి ఇచ్చి ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇవన్నీ దీని బెనిఫిట్స్ అన్నమాట. ఇంకా అనాలిసిస్, సో JFM హ్యాస్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ లోకల్ స్టేవార్డ్షిప్ బట్ కన్సిస్టెంట్ ట్రైనింగ్ అండ్ బెనిఫిట్ డిస్ట్రిబ్యూషన్ మెకానిజమ్స్ ఆర్ నీడెడ్ టు సస్టైన్ మోటివేషన్. ఓకే, ఇదే అనాలిసిస్. సో ఇట్లా కొన్ని స్కీమ్స్ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు. ఈ స్కీమ్స్ అన్నీ మీరు చదివిన స్కీమ్సే ఒకసారి మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఇంకా సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అని ఇంకో ప్రోగ్రామ్ ఉంది, 4th one. ఇంకా సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ దేనికోసం వచ్చింది? టు రెడ్యూస్ ప్రెషర్ అండ్ న్యాచురల్ ఫారెస్ట్ బై ప్రమోటింగ్ ట్రీ ప్లాంటేషన్, నాన్ ఫారెస్ట్ ల్యాండ్ సచ్ యాజ్ పంచాయత్ ల్యాండ్, రోడ్ సైడ్స్, కెనల్స్, రైల్వే ఎంబాక్మెంట్స్. ఓకే, వీటిల్లో ప్లాంటేషన్ అనేది రోడ్ సైడ్స్ కానీ పంచాయత్ ల్యాండ్స్లో కానీ, అంటే పంచాయత్ ల్యాండ్స్ అంటే నథింగ్ బట్ అది గవర్నమెంట్కి సంబంధించిందే ఉంటుంది, వాటిల్లో ప్లాంటేషన్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ కంపా గురించి మనం చాలాసార్లు మాట్లాడాం కదా, సో కంపా ప్రోగ్రాము దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇంకా చిప్కో మూమెంట్ అది సెంట్రల్కి సంబంధించింది, మా ఏపీది కాకపోయినా ఒక 2-3 లైన్స్ అది కూడా మీరు మెన్షన్ చేస్తే బెటర్. ఓకేనా, ఇంకా మ్యాంగ్రూవ్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ ఇది ఖచ్చితంగా టచ్ చేయాలి. ఎందుకంటే మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళము, విజయనగరము ఆ కోస్టల్ ఏరియాస్లో మొత్తం మ్యాంగ్రూవ్తో కనెక్షన్లో ఉంది కాబట్టి, సో మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ గురించి కూడా మాట్లాడాలి. సో కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఫేసెస్ సైక్లోన్స్, టైడల్ సర్జెస్ అండ్ ఎరోషన్ ఎస్పెషలీ ఇన్ ద కృష్ణా అండ్ గోదావరి డెల్టాస్. కృష్ణా గోదావరి డెల్టాస్లో ఎక్కువగా టైడల్ సర్జెస్ ఉంటాయి, ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, సైక్లోన్స్ బాగా వస్తూ ఉంటాయి, బే ఆఫ్ బెంగాల్ అక్కడే కాబట్టి. సో వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటి, ఓకేనా, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? స్ట్రెంథనింగ్ న్యాచురల్ బ్యారిస్, ఎన్హాన్సింగ్ ఫిషరీ బేస్డ్ లైవ్లీహుడ్స్, ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం. సో ఇవన్నీ స్కీమ్స్ రాసిన తర్వాత లాస్ట్లో స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాయండి. స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఈ ప్రోగ్రామ్స్ వల్ల జరిగే అడ్వాంటేజెస్ ఏంటి, వాటి స్ట్రెంగ్త్ ఏంటి, సో దానివల్ల మనకి గవర్నమెంట్ అనేది
ఫారెస్ట్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవచ్చు, హాలిస్టిక్ ఎకలాజికల్ ఫోకస్, పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఎలా ఉండాలి, మల్టీ లేయర్ గవర్నెన్స్, అండ్ వీటిలో ఏమైనా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంటే బాగుంటుందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలి, లోకల్ బాడీస్ ఎలా ఉండాలి, అండ్ లైక్ విలేజర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉండాలి, ఆ పాయింట్స్ అన్ని కూడా రాయాలి. అందరి రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేయాలి, మీ రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేయాలి, అవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వీటిల్లో ఈ స్కీమ్స్ అన్నీ వచ్చాయి సరే, అవన్నీ ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుంది, ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే లైక్ ఛాలెంజెస్, లిమిటేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, సర్వైవల్ రేట్ ఆఫ్ ప్లాంటేషన్. సో మెనీ సాప్లింగ్స్ డు నాట్ సర్వైవ్ బియాండ్ ఎర్లీ ఇయర్స్ వితౌట్ సస్టైన్డ్ కేర్. ఓకే, కేర్ సరిగా లేకుండా చాలా నాట్లు సర్వైవ్ అవ్వట్లేదు. మానిటరింగ్ గ్యాప్స్, ఓకే, లేక్ ఆఫ్ రిగోరస్ డేటా డ్రివెన్ ఫాలో అప్ హిండర్స్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. గ్యాప్స్ ఏమున్నాయి, గ్రేజింగ్ అండ్ ఫైర్ థ్రెట్స్ ఎలా ఉన్నాయి, అడవుల ఆక్రమణ, పోచింగ్, వైల్డ్ ఫైర్ ఎలా ఉంది, ఫారెస్ట్ ఫైర్స్, బెనిఫిట్ అష్యూరెన్స్. ఓకే, వీటన్నిటి వల్ల ఇది కంపల్సరీ రాయాలి. చూడండి, ఛాలెంజెస్, లిమిటేషన్స్ ఏమున్నాయో ఈ హెడ్డింగ్ పెట్టి కంపల్సరీ మీరు చూసిన ఛాలెంజెస్ అన్ని రాయాలి. ఆ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా, ఓకే, ఎందుకు అవ్వట్లేదు, మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి. ఓకే, ఇంకా ఇక్కడ కన్క్లూజన్ ఇచ్చాను కదా. సో కన్క్లూజన్ వర్డ్ కంటే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వర్డ్, సో వీ కెన్ మెన్షన్ లైక్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో టేక్ ఇట్ ఫార్వర్డ్ అని పెడితే ఇంకా బాగుంటుంది. ఓకేనా, టేక్ ఇట్ ఫార్వర్డ్ అని మెన్షన్ చేయండి. ఓకేనా, టేక్ ఇట్ ఫార్వర్డ్, టేక్ ఇట్ ఫార్వర్డ్ అని రాయాలి. కన్క్లూజన్ అని పెట్టొద్దు, మంచిగా ఉండదు. టేక్ ఇట్ ఫార్వర్డ్ అని అంటే సో దాన్ని బట్టి నీకేం అర్థమైంది, నువ్వు ఇంకా ఏం ఇంప్లిమెంటేషన్ చేయడానికి సజెస్ట్ చేస్తున్నావు, నీ ఉద్దేశం ఏంటి, అవన్నీ కూడా దీని కింద వచ్చేస్తాయి. సో అఫారెస్ట్రేషన్ అండ్ రిఫారెస్ట్రేషన్ ఆర్ నాట్ జస్ట్ ఎన్విరాన్మెంటల్ interventions, they are strategic imperatives for sustainable development. Andhra Pradesh blend of state-led, community-based and centrally supported forestry initiative demonstrate a multi-layered commitment to ecological restoration. Okay, సో అట్లా టేక్ ఇట్ ఫార్వర్డ్ అని పెట్టి నువ్వు ఏం చేయాలంటే దానికి కన్క్లూజన్ ఇవ్వాలి. కన్క్లూజన్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు అంటున్నాను నేను. ఓకే, టేక్ ఇట్ ఫార్వర్డ్ అని పెట్టండి. ఎయిమ్ అనే వర్డ్ కూడా యూజ్ చేయొద్దు. ఇందాక ఎయిమ్ గురించి నేను ఒక 4 సజెషన్స్ మీకు ఇచ్చాను కదా. సో ఆ 4 సజెషన్స్లో ఎయిమ్ గురించి ఏదో ఒకటి పెట్టండి. తర్వాత బాడీ అని కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. బాడీ అని హెడ్డింగ్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు, రాయొద్దు. ఓకే, ఐ మీన్ ఆబ్జెక్టివ్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు కింద మీరు రాసుకోవచ్చు అనమాట. ఇంకా స్కీమ్స్ గురించి రాసేటప్పుడు ఒక్కొక్క స్కీమ్ గురించి రాయండి. ఆ స్కీమ్కి సంబంధించి ఆబ్జెక్టివ్స్, ఎయిమ్ బదులు ఆబ్జెక్టివ్స్ అని పెట్టండి. ఎయిమ్ పెట్టొద్దు, ఎయిమ్ బదులు ఏం పెడతారంటే ఆబ్జెక్టివ్ అని పెట్టండి. ఓకేనా, స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్, దాని యొక్క బెనిఫిట్స్ అనాలసిస్, నీకు ఏమర్థమైంది, ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా, ఓకేనా. అట్లా మీరు ఏం చేయాలి అంటే ఎస్సే రాయాల్సి ఉంటుంది. డన్, అది ఇది స్కీమ్స్కి అండ్ ఎస్ఏ రేటింగ్ ఇన్పుట్స్. నెక్స్ట్ ఓకేనా, ఇది మీకు ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ కూడా ఇచ్చాడు. ఈ 3 లాంగ్వేజెస్లో రాయొచ్చు. ఓకేనా, నేను మీకు యాప్లో తెలుగు పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ అది ఇది 2 చెప్పలేదు. సో తెలుగు పీడిఎఫ్, ఇది ఇంగ్లీష్ ఉంది కదా, సో యాజ్ ఇట్ ఈస్ తెలుగు వర్షన్ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఉర్దూ చేయలేను. ఓకే, సో అందులో ఎర్రర్స్ నాకు రాదు కాబట్టి తెలుగు పీడిఎఫ్ కూడా నేను యాప్లో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే ఇది ఎంసీక్యూస్ బ్యాచ్ ఇప్పుడు లైవ్ అటెండ్ అవుతున్నారో, ఎస్ఏ ఇంక్లూడింగ్ బ్యాచ్ ఒకటి ఉంది కదా, సో వాళ్ళకి ఆ కోర్సులో, ఆ బ్యాచ్లో దీన్ని అప్లోడ్ చేస్తాను. ఓకేనా, అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఎఫ్బిఓ ఆల్ కోర్సెస్ పైన సో పొంగల్ ఆఫర్ వచ్చేసి 70% ఆఫ్ ఉందండి ఆల్ కోర్సెస్ పైన. ఓకేనా, 70% ఎఫ్బిఓకి సంబంధించి ఆల్ కోర్సెస్ పైన 70%. సో ఇది లాస్ట్ ఆఫర్. ఓకే, నేను ఆఫర్ ఇచ్చిన ప్రతిసారి మళ్ళీ ఆఫర్ అయిపోయినా నెక్స్ట్ డేనే మళ్ళీ ఆఫర్ కావాలని అడుగుతున్నారు. అంటే అప్పుడు మరి జనాలు ఏం చేస్తున్నారు, మేబీ ఆ వీడియో రీచ్ అవ్వకుండా ఉండొచ్చు, లేట్గా చూసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్. సో ఈ ఆఫర్ వచ్చేసి మనకి
14th, 15th, 16th పొంగల్‌కి ఈ 3 డేస్ ఈ ఆఫర్ అనేది అప్లికబుల్. 14, 15, 16 70% ఆఫ్ ఉంటది. సో, అది మళ్ళీ నేను ఒక వీడియో మీకు చేసి కూపన్ కోడ్ ఏం యూజ్ చేయాలి, ఏంటి చెప్తాను. ఆల్ కోర్సెస్ పైన ఎఫ్‌బీఓ మెయిన్ కోర్సు, కాంబో ప్యాక్, తర్వాత ఎంసీక్యూస్ బ్యాచ్, ఎస్సే రైటింగ్, లైవ్ ఎంసీక్యూస్ బ్యాచ్ అన్ని కోర్సెస్ పైన. టెస్ట్ సిరీస్ పైన ఓన్లీ పేపర్ 2 కోర్సు, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ కోర్సు అన్నిటిపైన ఎఫ్‌బీఓ రిలేటెడ్ ఆల్ కోర్సెస్ చాలా కోర్సులున్నాయి ఎఫ్‌బీఓకి. సో, ఓన్లీ పేపర్ 2 ఉంది, ఫుల్ కోర్స్ ఉంది. ఓకే. టెస్ట్ సిరీస్ ఉన్నాయి, కాంబో ప్యాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి సో, 70% ఆఫ్ ఉంది. మీకింకా హార్డ్‌లీ లైక్ 1 మంత్ గూడా లేదు గదా! ఎగ్జామ్ 1 మంత్ గూడా లేదు. ఈ లాస్ట్ మినిట్‌లో మీరేంటి అనంటే కొంచెం మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ దీనికి. లైక్ టెస్ట్ సిరీస్ ఎక్కువ రాయండి. నంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇప్పుడు కూర్చొని ఫ్రెష్‌గా చదవకండి. చదివినా అదేం కవర్ కాదు, రాదు. ఏవైనా మిస్‌లేనియస్ టాపిక్స్ ఉంటేనే చదవండి. లేకపోతే మొత్తం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే అది అవ్వదు. ఓకేనా? కొంచెం లైక్ ఏంటంటే కాన్సంట్రేట్ చేయండి. ఎఫర్ట్స్ పెట్టండి సరిపోతది. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కొంచెం ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? చెప్పాం గదా! మొన్నేదో విశాఖపట్నం అప్డేట్, ల్యాండ్ రికవరీ చేయడం ఇయన్నీ. ఓకే. ఇట్లాంటివన్నీ గూడా మీరు మెన్షన్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ ఆఫర్ అనేది యూజ్ చేసుకోండి. మళ్ళీ ఉండదు ఆఫర్. సో, మీకింక ఎగ్జామ్ వచ్చేస్తది. ఇంగా ఈ పొంగల్ అయిపోతే మీకు ఎగ్జామే. సో, కాబట్టి పొంగల్ హాలిడేస్ గూడా ఏమి ఎంజాయ్ చేయకండి. మీకు ఈ సంవత్సరం పొంగల్ లేదు, ఏం లేదు. చదువుకోండి. జాబ్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎంజాయ్ చేద్దురు గాని. ఓకేనా? ఓకే. ఓకే. ఎనీవేస్ అండి. సో, థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్. విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. బై బై.